me start the recording. ఓకే, ఆర్గ్ రోల్స్ క్రియేట్ చేసాము అంతే కదా. ఆర్గనైజేషనల్ లెవెల్లో రోల్స్ కి క్రియేట్ చేసాం, సింగిల్ రోల్స్ అలాగే కాంపోజిట్ రోల్స్ క్రియేట్ చేసాం. విల్ సి నౌ రిమోట్ డెస్క్టాప్. ఓకే, ఈ రోల్స్ కదా మనం బిల్డ్ చేసింది, కాంపోజిట్స్ వరకు బిల్డ్ చేసాము, అలాగే దానిలో సింగిల్ రోల్స్, లొకేషన్ స్పెసిఫిక్ సింగిల్ రోల్స్. ఓకే, ఇది రిఫరెన్స్ రోల్. ఈ రిఫరెన్స్ రోల్ బేస్ చేసుకొని ఈ రోల్స్ అన్ని బిల్డ్ చేసాం. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ క్రియేట్ చేస్తాం. 70 లొకేషన్స్ క్రియేట్ చేశాను ఎగ్జాంపుల్ అనుకోండి. 70 లొకేషన్ రోల్స్ బిల్డ్ చేశాను. ఓకే, 70 లొకేషన్ రోల్స్ బిల్డ్ చేశాను. ఈ రిఫరెన్స్ రోల్ ఏ కోడ్స్ యాక్సెస్ ఉన్నాయి? FB 01, FB 02, F-01, ఈ 3 కోడ్స్ ఉన్నాయి. దీనిలో ఉన్న కోడ్స్ ఈ 3 రిఫరెన్స్ రోల్. ఇప్పుడు కొత్త రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇది ఎగ్జిస్టింగ్ డిజైన్ అనుకోండి. సో యూజర్స్ కి యాక్సెస్ కావాలంటే కాంపోజిట్ రోల్ అసైన్ చేస్తే ఆటోమేటిక్ గా దానిలో ఉన్న సింగిల్ రోల్స్ ద్వారా రెస్పెక్టివ్ యాక్సెస్ వస్తుంది. ఇప్పుడు యుఎస్ కి సంబంధించి ఒక పొజిషన్. ఓకే, యుఎస్ లో ఒక యూజర్ ఉన్నాడు. ఈ రోల్స్ అన్ని క్రియేట్ చేసాం సిస్టమ్ లో. ఐ డోంట్ నో ఎన్ని రోల్స్ క్రియేట్ చేసాం మనం, గుర్తేమన్నా ఉందా? ఎన్ని రోల్స్ క్రియేట్ చేసాం సిస్టమ్ లో? అన్ని క్రియేట్ చేసామా లేదా? రిలేటెడ్ టు లొకేషన్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాం అన్నాం. సింగిల్ రోల్స్ అలాగే కాంపోజిట్స్ కూడా క్రియేట్ చేసామా? ఓకే దెన్. ఓకే, సో ఇండియాకి యుఎస్ లొకేషన్ కి రోల్స్ క్రియేట్ చేసాం. గుడ్. నా ఇండియాకి యుఎస్ కి అంటే ఇండియాకి 3 సెట్ ఆఫ్ రోల్స్, అంటే 3 లొకేషన్స్ కి బిల్డ్ చేసాం. అలాగే యుఎస్ లో 2 లొకేషన్స్ కి రోల్స్ బిల్డ్ చేసాం. ఇలా 70 లొకేషన్స్ లో రోల్స్ బిల్డ్ చేసాం ఎగ్జాంపుల్ అనుకోండి మీరు. ఓకే, ఇప్పుడు ఇండియాలో బెంగళూరు లొకేషన్ కి సంబంధించి ఏపీ అకౌంటెంట్ అనలిస్ట్. ఓకే, ఏపీ అకౌంట్ అనలిస్ట్ అనేవాడు జాయిన్ అయ్యాడు. వాడికి ఏం యాక్సెస్ అసైన్ చేయాలి? ఏపీ అకౌంట్ అనలిస్ట్ అనేవాడు జాయిన్ అయ్యాడు. వాడికి F01, F02 అండ్ F-01 కోడ్స్ కి యాక్సెస్ కావాలి. ఇప్పుడు బెంగళూరు లొకేషన్ లో ఒకటి జాయిన్ అయ్యాడు. వాడికి ఏ రోల్ అసైన్ చేయాలి చెప్పండి షీట్ ప్రకారం? ఏ రోల్ అసైన్ చేస్తే వాడికి FP01, FP02, F-01 యాక్సెస్ వస్తుంది?
అన్న ఈ IN01 ఉంది కదా, ఓకే, అది IN01 కాలం బి. అసైన్ చేస్తా. విచ్ రోల్ యు ఆర్ గోయింగ్ టు అసైన్? ఈ రోల్ అసైన్ చేస్తా, ఈ రోల్ అసైన్ చేస్తా, ఈ రోల్ అసైన్ చేస్తా. టు యాక్సెస్ టికెట్స్ FB01, FB02, FB01 ఓన్లీ 3 అన్న ఇవి? ఓన్లీ త్రీ ఓన్లీ టీ 3 కోడ్సే అయితే ఉన్నాయి. అవును, ఓన్లీ 3 అండ్ ఎండ్ ఓకే. యూజర్ కామన్ రోల్ కూడా అవసరం కదా ఇవి. అయితే కాంపోజిట్ రోల్ ZM ECF1 అసైన్ IN01 AP. చేయాల్సింది ఎస్. కాంపోజిట్ రోల్ అసైన్ చేయాలి. వాడు అడిగిన ఇవైనా సరే ఎండ్ యూజర్ ఖచ్చితంగా వస్తుంది. సో ఓకే, ఈ రెండు సింగిల్ రోల్స్ ఈ కాంపోజిట్ లో ఉన్నాయి కాబట్టి ఈ కాంపోజిట్ అసైన్ చేస్తే యూజర్ కి కావాల్సిన యాక్సెస్ వస్తుంది. ఏపీ అకౌంటెంట్ అండ్ లిస్ట్, ఓకే, ఇండియా బెంగళూరు లొకేషన్ కి సంబంధించి ఈ రోల్ అసైన్ చేస్తే వాడికి ఆ లొకేషన్ లో స్పెసిఫిక్ గా ఈ టీ కోడ్స్ ని ఆ లొకేషన్ స్పెసిఫిక్ గా యాక్సెస్ చేస్తాం. ఇంకొకటి వచ్చి యుఎస్ లో ఇంకో చోట ఏదో, ఓకే, మియామిలో వాడికి యాక్సెస్ కావాలన్నాడు. ఏ రోల్ అసైన్ చేస్తావు? ఏపీ అకౌంటెంట్ అనలిస్ట్ ఇంకొకడు యుఎస్ లో మియామి లొకేషన్ లో ఉన్నాడు, వాడు కొత్తగా జాయిన్ అయ్యాడు, వాడికి ఏ రోల్ అసైన్ చేస్తారు? ఈ కంపోజిట్ రోల్ ZM_US02 AP .pos. ఓకే, సో ఈ రోల్ అసైన్ చేయాలి. ఓకే, ఈ డిఫరెన్స్ తెలిసిందంటే నెక్స్ట్ లెవెల్ ఇలా 70 లొకేషన్ రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి, నాకు కొత్తగా రిక్వైర్మెంట్ వచ్చింది, ఇది రన్నింగ్ ప్రాజెక్ట్, కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. కొత్త రిక్వైర్మెంట్ ఏంటంటే, ఓకే, కొత్త రిక్వైర్మెంట్ ఈ రోల్లో అంటే రిఫరెన్స్ రోల్ ఇస్తారు. ఓకే, ఈ రోల్లో యాడ్ టీ కోడ్ F110 అన్నాడు. ఏం చేద్దాం? ఏం చేయాలి నేను ఇప్పుడు? ఈ రోల్లో F110 టీ కోడ్ యాడ్ చేయమన్నాడు. ఏ రోల్ యాడ్ చేస్తారన్నా? రిక్వైర్మెంట్ ఇది, ఇప్పుడు కొత్త రిక్వైర్మెంట్. ఏ రోల్ యాడ్ చేస్తే ఏ రోల్ యాడ్ చేయాలి అసలు? చెప్పండి, ఈలోకి నాకు ఏ రోల్ యాడ్ చేయాలి? అన్న అన్ని లొకేషన్స్ కా? అన్ని 70 లొకేషన్స్ కి కావాలి అది. అది బై డిఫాల్ట్ ఇంకా నీకు అంటే ఇప్పుడు మాన్యువల్ గా ప్రతి రోల్ లో యాడ్ చేయాలి, ఏ ఎందుకంటే రోల్ మనం చూస్ రిఫరెన్స్ చేస్తామనేది చెప్పు నాకు ఫస్ట్. విచ్ రోల్? సింగిల్ రూల్. ఏ సింగిల్ సింగిల్ రూల్ నేమ్ చెప్పమంటాను ప్లీజ్. YMECF1. ఈ 5 సింగిల్ రోల్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, 5 సింగిల్ రోల్స్ లో లైక్ వి నీడ్ టు యాడ్ దిస్ 70 ఎఫ్. లొకేషన్ రోల్స్ ఉన్నాయి. ఓకే, 70 ఇదే ఫార్మాట్ లో ఉన్నాయి అనుకోండి. సో 70 లొకేషన్ రోల్స్ ఈచ్ రోల్లో, ఇది రిఫరెన్స్ రోల్. ఈ రిఫరెన్స్ రోల్ ని పట్టుకొని ఫస్ట్ మోడిఫై చేయాలి, తర్వాత లొకేషన్ స్పెసిఫిక్ రోల్స్ 70 లొకేషన్ రోల్స్ అంటే టోటల్ 71 రోల్స్ నువ్వు మోడిఫై చేయాలి. ఓకే, ప్రతి రోల్లోకి వెళ్ళి మోడిఫై చేయాలి. లెట్స్ సి, నేను రిఫరెన్స్ రోల్ పట్టుకుంటున్నాను ఫస్ట్. చేంజ్, అప్పుడు ఏ రిక్వెస్ట్ ద్వారా చేస్తున్నావు డీటెయిల్స్ పెట్టండి. ఓకే, 5వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం, బెస్ట్ అనే ఐడితోనే, ఓకే, రిక్వెస్ట్ నెంబర్ ఏదో, ఓకే, చేంజ్ రిక్వెస్ట్ నెంబరు సంథింగ్, సారీ ఇది చిన్న చేంజ్, అరే 05032025 బెస్ట్. ఇది ఒక ఎస్ఆర్ ద్వారా వచ్చింది, ఒక సింగిల్ టీ కోడే కాబట్టి ఎస్ఆర్ ద్వారా వచ్చింది. ఓకే, నౌ యాడ్ టీ కోడ్, ఒక టీ కోడ్ అనుకోండి పెట్టండి. అదే 10 టీ కోడ్లు అడిగారు అనుకోండి, యాడ్ టీ కోడ్స్ అంతే. ఒక టీ కోడే కాబట్టి యాడ్ టీ కోడ్ F110 యాడ్ చేస్తాను. దెన్ గో టు మెనూ, ఓకే, సెలెక్ట్ ది ఫోల్డర్, యాడ్ ట్రాన్సాక్షన్ F110 యాడ్ చేస్తాం. చేసి ఏం చేయాలి నేను?
ఈ సీక్వెన్స్ ఏదన్నా కిందకి పైకి ఏదైనా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఓకేనా, ఇది లాస్ట్కి వచ్చేటట్టు పెట్టాను. ఓకే, ఇట్స్ క్లియర్ రైట్. ఇది అయింది కదా. ఈ బటన్ ఒక వాల్యూ ఉందండి. ఈ బటన్ నేను టీ కోడ్స్ మీకు డిస్క్రిప్షన్స్ మాత్రమే కనిపిస్తుంది. ఇదే బటన్ మళ్ళీ కొడితే నేను స్విచ్ ఆన్ టెక్నికల్ నేమ్స్ యాడ్ అవుతాయి. టీ కోడ్ దాని కింద, దాని పక్కన టీ కోడ్ యొక్క డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. ఓకే, సో మనకు కావాల్సింది యాడ్ చేస్తాం. స్కూల్ బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, సేవ్ చేయాలి. ఇక్కడ ఆథరైజేషన్ మీకు రెడ్ లోకి వచ్చేస్తుంది, గుర్తుంచుకోండి. టీ కోడ్ యాడ్ చేశారు. కూడా ఓకే, రెడ్ లోకి వచ్చింది. ఎందుకు మధ్య ఆఫ్ ఆథరైజేషన్స్ రిక్వైర్డ్ అంటే నువ్వు టీ కోడ్ యాడ్ చేసావు బస్. ఆ టీ కోడ్ కి సపోర్టింగ్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయో అవి కొన్ని మినిమల్ వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ మనకి ఇక్కడ అడ్జస్ట్ చేయాలి నువ్వు. అలాగే టీ కోడ్ మెనూలో టీ కోడ్ యాడ్ చేస్తే S_T టీ కోడ్ ఆబ్జెక్ట్, దాని కింద టీసీడీ వాల్యూలు ఆ కొత్త టీ కోడ్ కూడా ఇలా యాడ్ అయ్యి ఉంటుంది. అది రీఅడ్జస్ట్ అవ్వాలి. అంటే రెడ్ ఎందుకు కనిపిస్తుంది అంటే అంటిల్ అన్లెస్ నువ్వు రోల్ జనరేట్ చేసేంత వరకు రెడ్ లోనే ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఎప్పుడైనా రోల్ చూస్తే రోల్ జనరేట్ అవ్వలేదు అని అర్థం. దీని అర్థం రెడ్ లో ఉంది అంటే రోల్ జనరేషన్ జరగలేదు, ప్రాపర్ గా జరగలేదు, రెడ్ జనరేషన్ జరగలేదు అంతే. దెన్ గో టు చేంజ్. నా ఓల్డ్ ఉన్నాయన్నీ వదిలేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. న్యూ అని చెప్పి ఎక్కడైతే వస్తే ఆ న్యూ వాల్యూస్ మెయింటైన్ చేస్తే చాలు. ఇప్పుడు నాకు న్యూ ఇక్కడ ఒక చోటే ఉంది, ఇంకో 10 చోట్ల కూడా ఉన్నాయి. అన్ని న్యూ అని ఉన్నాయన్నీ హైరార్కీ జస్ట్ అన్ని ఓపెన్ అయిపోవాలి. అంటే ఈ ట్రీ నేను మాన్యువల్ గా ఓపెన్ చేయకుండా న్యూ అని ఉంది. ఇక్కడ న్యూ బటన్ ఉంది చూసారా, న్యూ బటన్. ఆ బటన్ కొడితే ఆ హైరార్కీ ఓపెన్ అవుతుంది అంతే. ఇక్కడ న్యూ చూసారా, న్యూ 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 అని చెప్పి ఆబ్జెక్ట్స్ యాడ్ అయ్యాయి. ఇలాగా కింద ఇంకేదన్నా ఇది ఆబ్జెక్ట్ క్లాసెస్ లో, ఓకే, ఆబ్జెక్ట్ క్లాసెస్ లో ఇంకెక్కడన్నా న్యూ ఉంటే ఆ న్యూ కూడా ఓపెన్ అవుతుంది హైరార్కీ. ఈ బటన్ ప్రెస్ చేయడం వల్ల ఓపెన్ అంటే ఏమన్నా వాల్యూస్ ఓపెన్ గా ఉన్నాయి, నువ్వు ఫిల్ చేయలేదంటే చూసారా ఎల్లో కలర్ లో ఉన్నాయన్నీ ఓపెన్ అవుతాయి. ఎల్లో కలర్ లో ఉన్నాయన్నీ ఓపెన్ అవుతాయి. నాకు ఇప్పుడు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఓకే, న్యూ వాల్యూస్ మాత్రం మెయింటైన్ చేయాలి. క్లిక్ ఆన్ న్యూ. చెప్తాను, డోంట్ వరీ. న్యూ అప్డేటెడ్ ఇది ఓకే. స్టాండర్డ్ మెయింటైన్డ్ కొన్ని ఉన్నాయి. విల్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్ లేటర్. ఇంకొక కాన్సెప్ట్ చెప్పాలి, దానికంటే ముందు ఇది ఫినిష్ చేయండి. ఓకే, సో న్యూ కంపెనీ కోడ్ $వాల్యూ, దట్స్ ఓకే. మీరు మాన్యువల్ గా మెయింటైన్ చేయాల్సింది ఏం లేదు. ఆగ్ వాల్యూ కంపెనీ కోడ్ కాల్ చేస్తుంది. కంపెనీ కోడ్ ఆల్రెడీ ఉంది, ఓకేనా. కంపెనీ కోడ్ మోర్ ఫైండ్ ఆర్గనైజేషన్ లెవెల్స్, కంపెనీ కోడ్ ఆల్రెడీ మెయింటైన్ చేస్తుంది, మీరు కొత్తగా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ రెండో ఫీల్డ్ ఆటోమేటిక్ గా కావాల్సిన వాల్యూస్, మినిమల్ వాల్యూస్ వచ్చేసాయి ఆల్రెడీ రోల్లోకి. మీరు ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ న్యూ కూడా అకౌంట్ టైప్ డాలర్ ఉంది, ఓకే కూల్, బానే ఉంది అంతా. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ వాల్యూస్ యాడ్ చేశాను. ఇలా 100 వాల్యూస్ ఉన్నాయి, 100 వాల్యూస్ మెయింటైన్ చేయాలి. ఈ రోల్ మీద నేను ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ టైం స్పెండ్ చేయాలి ఈ రోల్ అడ్జస్ట్మెంట్ కోసం. సేవ్, జనరేట్, జనరేట్. జస్ట్ థింక్ చేయండి. 15 మినిట్స్ ఒక రోల్ మీద స్పెండ్ చేశాను, ఈ రోల్ మీద, అవునా. 15 మినిట్స్ ఈ రోల్ మీద టైం స్పెండ్ చేశాను నేను. అలాగే మిగిలిన 70 రోల్స్ మీద కూడా టైం స్పెండ్ చేయాలి. ఈచ్ రోల్లోకి వెళ్ళడం, సేమ్ రిపీటెడ్. మిగిలిన ఈ డీటెయిల్స్ కూడా అక్కడ యాడ్ చేయాలి. మెనూకి వెళ్ళడం, టీ కోడ్కి వెళ్ళడం, టీ కోడ్ యాడ్ చేయడం, F110 యాడ్ చేయడం, సరే.
ఓకే, సేవ్ చేయడం. దెన్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఆథరైజేషన్స్కి వెళ్ళడం, చేంజ్ ఆథరైజేషన్స్కి వెళ్ళడం, న్యూ వాల్యూస్ ఓపెన్ చేయడం, ఏమన్నా ఉంటే వాల్యూస్ మెయింటైన్ చేయడం. చూసారా, అక్కడ డాలర్ తీసుకుంది, ఇక్కడ IN00 తీసేసుకుంది. అంటే ఆగ్ వాల్యూస్ ఇక్కడ మెయింటైన్ చేసి ఉన్నాయి, ఆల్రెడీ ఉన్న ఆగ్ వాల్యూస్ కాబట్టి. ఓకే, ఈ రోల్లో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కొత్తగా యాడ్ అయిన కంపెనీ కోడ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మెయింటైన్ చేసి ఉండదు, ఆ వాల్యూ తీసేస్తుంది. మిగిలిన వాల్యూస్ ఏమన్నా ఉంటే మార్పులు చేర్పులు చేస్తాం. ఓకే, ఈ రోల్లో మోడిఫికేషన్ చేశాం. ఓకే, సేవ్, జనరేట్, గో బ్యాక్. ఇలా అన్ని సింగిల్ రోల్స్ మార్చేస్తాం. Ctrl+S కూడా కొట్టచ్చు. ఏమన్నా మెయింటైన్ చేశాను, జనరేట్ చేస్తాను. ఇప్పుడు నేను 70 లొకేషన్ రోల్స్ మోడిఫై చేశాను. ఎగ్జాంపుల్ అనుకోండి, మనం చేసింది రియల్ గా ఒక 5 రోల్స్, బట్ 70 లొకేషన్ రోల్స్ మోడిఫై చేసాం. 5 ప్లస్ ఒక రిఫరెన్స్ రోల్. సో 70 ప్లస్ 1 రిఫరెన్స్ రోల్ ప్లస్ 70 లొకేషన్ రోల్స్ ప్లస్ 1 రిఫరెన్స్ రోల్ ఉంది, అంతేనా? ఇప్పుడు 70 ప్లస్ 1 రిఫరెన్స్ రోల్. ఇప్పుడు ఏం చేద్దాం, మొత్తం 71 ఇంటూ 15 మినిట్స్ పట్టిందండి మొత్తం ఓవరాల్ గా. సో టోటల్ గా టైం కన్స్యూమింగ్ ఎంత, ఈ రిక్వైర్మెంట్ ఫిల్ చేయడానికి ఎంత టైం పట్టింది మనకి? విల్ డూ అంతే. అరౌండ్ 18 అవర్స్ పడుతుందన్న. 71 ఇంటూ 15 మినిట్స్, ఓకే, 1065 మినిట్స్ పడుతుంది బై 60, సారీ బై 60. సో 17.75 అవర్స్ పడుతుంది, అంతే కదా? 0.75 అవర్స్. ఈ రిక్వైర్మెంట్ నువ్వు ఫిల్ చేయాలంటే, కంప్లీట్ చేయాలంటే 2 8 16, ఆల్మోస్ట్ అరౌండ్ 3 days పడుతుంది. ఏది కంటిన్యూస్ గా ఈ టాస్క్ మీద చేస్తే ఒక 3 days పడుతుంది. ఓకే, మోర్ దెన్ 2 days పడుతుంది. ఎంత? మోర్ దెన్ 2 days. అవునా? అవునా కదా? మోర్ దెన్ 2 days పడుతుంది. ఓకే, ఇది
ఇది డైరెక్ట్ సింగిల్ రోల్స్ కాన్సెప్ట్ అంట. ఏమంటారు? డైరెక్ట్ సింగిల్ రోల్స్ నువ్వు వాడితే, అంటే నువ్వు లోపల ఆ, వాడినటువంటి రోల్స్ మెకానిజం డైరెక్ట్ సింగిల్ రోల్స్. రిఫరెన్స్ రోల్ సింగిల్ రోల్, ఇది సింగిల్ రోలే, బట్ వీటిని డైరెక్ట్ సింగిల్ రోల్స్ అని చెప్పంటారు. ఏమంటారు? డైరెక్ట్ సింగిల్ రోల్స్ అంటారు. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఇచ్చాడు. ఇదే దాన్ని నేను కాపీ ఓకే, ఇదే రోల్స్ అని నేను మాస్టర్ డెరివేషన్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉందండి. అరే మాస్టర్ అండ్ డెరైవ్డ్. ఓకే, ఇదే కాన్సెప్ట్ నేను మాస్టర్ అండ్ డెరైవ్డ్ రోల్ కాన్సెప్ట్ అని చెప్పి ఒకటి ఉంది. దానిలోకి ఇదే కాన్సెప్ట్ ని దానిలోకి మూవ్ చేస్తా. అంటే డైరెక్ట్ సింగిల్ రోల్స్ క్రియేట్ చేయకుండా మాస్టర్ డెరైవ్డ్ రోల్ కాన్సెప్ట్ అని చెప్పి చేస్తా. ఇప్పుడు మాస్టర్ డెరైవ్డ్ లో ఏం జరుగుతుందంటే సేమ్ ప్యాటర్న్. రిఫరెన్స్ రోల్ ఇదే. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తా. కంట్రోల్ ఎఫ్, రీప్లేస్మెంట్ 4 zeros, replace with చిన్న డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి రోల్లో, అదే ఆలోచిస్తున్నా. ఐ విల్ డూ వన్ థింగ్. ఓకే, ఓకే, విల్ డూ వన్ థింగ్. ఇదే నేమింగ్స్ తో వాడతాను. జస్ట్ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటంటే డిఓసి పిఓఎస్ కి బదులుగా డిఓసి పిఓసి అని పెడతాను. పెట్టి అన్ని రీప్లేస్ కొడతా. రీప్లేస్ ఆల్. ఓకే, ఎస్ ఉంది, దాన్ని సి చేశాను అన్ని రోల్స్ కి. ఇదే ఫార్మేట్ లో, సేమ్ ఫార్మేట్ లో రోల్స్ ఇప్పుడు నేను బిల్డ్ చేస్తాను. బట్ మాస్టర్ డెరైవ్డ్ కాన్సెప్ట్ అని చెప్పి కొత్తగా ఇన్వెంట్ చేస్తా. ఓకేనా? ఈ కామన్ రోల్ అలాగే ఉంచండి, అది డైరెక్ట్ సింగిల్ రోల్. బికాస్ లొకేషన్ స్పెసిఫిక్ గా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు దాంట్లో. ఓకే, లిమిట్ యాజ్ ఇట్ ఇస్. బట్ ఈ రోల్ ఉంది చూసారా, దీన్ని రిఫరెన్స్ రోల్ కాస్త నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మాస్టర్ అని పెడతా. ఏం పెడతాను? మాస్టర్. ఓకే, ఇవన్నీ డెరైవ్డ్ రోల్స్. ఇక ఇది డెరైవ్డ్ రోల్, ఇది డెరైవ్డ్ రోల్, ఇది డెరైవ్డ్ రోల్, ఇది డెరైవ్డ్ రోల్, ఇది డెరైవ్డ్ రోల్. అలాగా 70 డెరివేషన్స్ క్రియేట్ చేస్తాం ఒక మాస్టర్ రోల్ కింద. ఈ మాస్టర్ రోల్ కింద 70 డెరివేషన్స్ క్రియేట్ చేయబోతున్నాను. లెట్స్ సే నౌ గో టు మాస్టర్ రోల్. మాస్టర్ రోల్ క్రియేషన్ ఎలా చేస్తాం? మాస్టర్ రోల్ క్రియేషన్ ఎలా చేస్తాం? ఓకే, మాస్టర్ రోల్ కూడా ఒక సింగిల్ రోలేనండి, డెరైవ్డ్ రోల్ కూడా సింగిల్ రోలే. బట్ మాస్టర్ డెరైవ్డ్ కాన్సెప్ట్ ఎప్పుడు అవుతుంది అనేది ఒక చిన్న లాజిక్ ఉంది. అది చిన్న లాజిక్, ఆ చిన్న లాజిక్ అడ్జస్ట్ చేస్తే
రెండు సింగిల్ రోల్స్ లో అంటే రెండు సింగిల్ రోల్స్ తీసుకుంటే ఒకటి మాస్టర్ ఒకటి డెరైవ్డ్ అనుకోండి, చేద్దాం అనుకుంటున్నాం. మాస్టర్ ఏదవుతుంది, డెరైవ్డ్ ఏదవుతుంది, ఎలా అవుతుంది అనేది చూద్దాం. బట్ అవి కూడా సింగిల్ రోల్సే, కాంపోజిట్ రోల్స్ ఏం కాదు. ఏం సింగిల్ రోల్స్ లోనే మాస్టర్ డెరివేషన్ అని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్, ఒక చిన్న లింక్ ఒకటి యాడ్ చేస్తే మాస్టర్ అవుతుంది, మాస్టర్ ఒకటి అవుతుంది, ఇంకొకటి డెరైవ్డ్ అవుతుంది. లెట్స్ క్రియేట్ ఏ సింగిల్ రోల్ ఉంది. సేమ్ ప్రాసెస్, సింగిల్ రోల్ ఎలా క్రియేట్ చేస్తారో మీరు సేమ్ అదే విధంగా చెయ్యాలి.
అన్న మీరు మాట్లాడుతున్నారా? మాకు వినిపించట్లేదు అసలు. గుడ్ గైస్, నేను మాట్లాడుతున్నాను, మీకు వినిపించట్లేదా? గుడ్, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే దెన్ కూల్. సో యాక్చువల్ గా నేను ఇప్పుడు ఒక సింగిల్ రోలే క్రియేట్ చేసింది. మీరు ఇప్పుడు చూసింది మొత్తం కూడా సింగిల్ రోలే, అవునా? అంత క్రితం సింగిల్ రోల్స్ ఎలా క్రియేట్ చేసాం? సేమ్ ప్రాసెస్ లో క్రియేట్ చేసుకొచ్చాం, అవునా కదా? రిఫరెన్స్ రోలు, వాటి కింద 70 లొకేషన్ రోల్స్ ఎలా ఉన్నాయో సేమ్ ఫార్మాట్ లో నేను క్రియేట్ చేసుకుంటూ వచ్చాను. రోల్ క్రియేషన్ అంతా కూడా సేమ్ ఒకేలాగా ఉంది. బట్ ఇది మాస్టర్ రోల్ ఎలా అయ్యింది అనేది లేటర్ అని చూద్దాం, చెప్తా. మాస్టర్ ఎప్పుడు అవుతుంది అనేది ఒక చిన్న లాజిక్ ఉంది, ఆ లాజిక్ తో మాస్టర్ అవుతుంది. ఈ రోల్ ఓపెన్ చేసి నేను రోల్, అరే యార్ వాట్ హ్యాపెన్, ఓకే రోల్ జనరేట్ అయింది. కొన్ని వాల్యూస్ నేను మాన్యువల్ గా యాడ్ చేశాను, మెయింటైన్ లో ఉంది. అంటే కొన్ని ఫీల్డ్ వాల్యూస్ ఇక్కడ నాకు ఇంత కాస్ట్ సెంటర్ వాల్యూ మెయింటైన్ చేయలేదు, ఏబి అని చెప్పేది ఒక వాల్యూ పెట్టా. ఐ డోంట్ నో అబౌట్ దట్, ఓకేనా? ఏదో ఒక వాల్యూ యాడ్ చేశాను నేను, ఓకేనా? అండ్ దెన్ దీంట్లో మెయింటైన్ లో ఇక్కడ బ్యాంక్ కి స్టార్ పెట్టాను, ఓకే. సంథింగ్ ఇక్కడ బీపీ రోల్ ఉంది, అది స్టార్ పెట్టాను. ఇక్కడ ఆదరేషన్ గ్రూప్ ఉంది, జెడ్సీఏ అని చెప్పి పెట్టాను. సో స్టాండర్డ్ లో ఉన్నవి నాకు ఇప్పుడు ఏం కనిపిస్తున్నాయి? మెయింటైన్ లోకి వెళ్ళాయి. అంటే కొన్ని వాల్యూస్ ఎంటీగా ఉన్నాయి, మెయింటైన్ చేయగానే స్టాండర్డ్ నుంచి మెయింటైన్కి వెళ్ళింది. మిగిలిన స్టాండర్డ్ లో ఉన్నాయి, మిగిలిన మెయింటైన్ చేయట్లేదు. రోల్ జనరేట్ చేశాను, ఓకే అయిపోయింది. బ్యాక్ రండి, ఇది ఒక సింగిల్ రోలే. ఇప్పటి వరకు నేను క్రియేట్ చేసిన రోల్ సింగిల్ రోల్, ఓకే. ఈ రోల్ ని బేస్ చేసుకొని దీన్ని మాస్టర్ చేస్తా. ఎప్పుడు చేస్తానంటే ఇప్పుడు డెరైవ్డ్ రోల్ అనేది క్రియేట్ చేయబోతున్నాను, ఓకే. ఇది కూడా సింగిల్ రోలే. ఈ రోల్ ని పట్టుకొని ఇక్కడ పెట్టి క్రియేట్ సింగిల్ రోల్, ఇది కూడా క్రియేట్ సింగిల్ రోలే, ఇది కూడా సింగిల్ రోలే. దాని డిస్క్రిప్షన్ ఇచ్చి ఇక్కడ నేనేం చేయాలయ్యా అంటే, ఇక్కడ నేనేం చేయాలంటే ఈ డీటెయిల్స్ ఏమైనా ఉంటే రాస్తాను, రాగిపోయినా ప్రాబ్లం లేదు, లిమిట్. సో ఎందుకంటే మాస్టర్ లో నువ్వు చేంజెస్ ఏం చేసినా చేస్తాను, అందుకని ఓకే లిమిట్. సో నేనేం చేస్తున్నానంటే ఇది ఒక సింగిల్ రోల్. ఈ రోల్ ని నేను ఇప్పుడు డెరైవ్డ్ రోల్ చేస్తాను. ఎలా చేస్తానంటే ట్రాన్సాక్షన్ ఇన్హెరిటెన్సీ అని చెప్పి డిస్క్రిప్షన్ ట్యాబ్ లో ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ గురించి చెప్తాను తర్వాత. ఇదే ఆప్షన్ డెరైవ్ ఫ్రమ్ అంటే ట్రాన్సాక్షనల్ డేటా ఆథరైజేషన్స్ ఏవైతే మాస్టర్ లో ఉన్నాయో, అంటే వేరే సింగిల్ రోల్ లో ఉన్నాయో, ఆ సింగిల్ రోల్ లో ఉన్న వాల్యూస్ ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఎలా కాల్ చేస్తానంటే డెరైవ్ ఫ్రమ్ రోల్ ద్వారా, అంటే డెరైవ్ ఫ్రమ్ రోల్ కాన్సెప్ట్ ద్వారా చేస్తాను. నేను ఇప్పుడు వేరే సింగిల్ రోల్ రిఫరెన్స్ రోల్ దాన్ని మాస్టర్ అనుకున్నాను. ఈ రోల్ ని నేనేం చేస్తానంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను. అంటే ప్రతి డెరైవ్డ్ రోల్ లొకేషన్ స్పెసిఫిక్ రోల్స్ బిల్డ్ చేసేటప్పుడు ఆ డెరైవ్డ్ రోల్స్ కింద ఈ రోల్ ని నేను ట్యాగ్ చేసుకుంటూ వస్తాను. ఇలా ట్యాగ్ చేసినప్పుడు ఇది డెరైవ్డ్ రోల్ అవుతుంది, ఇది మాస్టర్ రోల్ అవుతుంది. ఈ డెరైవ్డ్ రోల్ కి మాస్టర్ రోల్ ఇది అవుతుంది, ఈ మాస్టర్ కి డెరైవ్డ్ రోల్ ఇది అవుతుంది. ఈ పాయింట్ లాజిక్ అర్థం చేసుకోండి. ఈ రోల్ డెరైవ్డ్ రోల్ అవుతుంది, ఇది మాస్టర్ రోల్ అవుతుంది. ఇది డెరైవ్డ్ అయితే ఇది మాస్టర్ అవుతుంది, ఈ మాస్టర్ కి ఇది డెరైవ్డ్ అవుతుంది. ఇంకొక విషయం, ఒక మాస్టర్ కింద మల్టిపుల్ డెరైవ్డ్ రోల్స్ క్రియేట్ చేయొచ్చు. అలానే ఈ డెరైవ్డ్ రోల్ ని ఇంకో చోట డెరైవ్డ్ గా వాడతానంటే వర్కౌట్ కాదు, ఓకేనా? ఒక్క రోల్ ని నువ్వు మాస్టర్ కింద పెట్టుకుంటే ఈ మాస్టర్ కింద మల్టిపుల్ డెరైవ్డ్ రోల్స్ క్రియేట్ చేయొచ్చు. అర్థమైందా? మల్టిపుల్ డెరైవ్డ్ రోల్స్ కింద ఒక మాస్టర్ అనేది ట్యాగ్ చేయొచ్చు అని చెప్తాను. అంటే ఇప్పుడు ఆ 70 లొకేషన్స్ కి సేమ్ మాస్టర్ రోల్ ని ట్యాగ్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు రోల్ ఇచ్చి నేను ఏం చేయను, జస్ట్ ఎంటర్ కొడతాను అంతే. సేవ్ చేయనా అని అడుగుతుంది, ఎస్. చూసారా? మాస్టర్ అంటే ఈ రోల్ యొక్క డిస్క్రిప్షన్ వచ్చింది. రేపటి రోజున నాకు ఏదన్నా బ్రేక్ చేయాలి, ఈ డెరైవ్డ్ కి ఈ మాస్టర్ కి రిలేషన్ బ్రేక్ చేయాలన్నప్పుడు ఈ బటన్ కొడితే రిలేషన్ బ్రేక్ అయిపోతుంది.
ఓకే, రేపు రోజున ఏదన్నా మీరు చెయ్యాల్సి వస్తే చేసుకోవాలి అంటే ఈ బటన్ కొడితే మాస్టర్ కి డెరైవ్డ్ కి ఈ డెరైవ్డ్ రోల్ కి ఈ మాస్టర్ రోల్ కట్ అయిపోతుంది. ఇది డైరెక్ట్ సింగిల్ రోల్ అయిపోతుంది తర్వాత. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇక్కడ ఒక రోల్ ని యాడ్ చేయడం వల్ల ఇది మాస్టర్ అయింది, ఈ రోలు డెరైవ్డ్ అయ్యింది. కాన్సెప్ట్ క్లియర్ ఆర్ నాట్? యాడ్ చేశాను చూడండి, మెనూలో నేను ఏమైనా యాడ్ చేశానా? మెనూలో ఏమైనా యాడ్ చేశాను నేను మాన్యువల్ గా ఈ రోల్లో, ఈ డెరైవ్డ్ రోల్లో ఏమైనా యాడ్ చేశాను మాన్యువల్ గా? ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ మాస్టర్ రోల్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షనల్ డేటాని ఇన్హెరిటెన్స్ చేసుకున్నాను అంతే. దీనిలో ఉన్న టీ కోడ్స్ ని మెనూలోకి యాడ్ అయ్యాయి అంతే. దానిలో ఉన్న టీ కోడ్స్ ఈ మెనూలో యాడ్ అయ్యాయి అంతే. లెట్స్ గో టు ఆథరైజేషన్ ట్యాబ్. ఆథరైజేషన్ ట్యాబ్ నువ్వు ఇవ్వాలా, ప్రొఫైల్ నేమ్ ఇవ్వాలా, సేవ్ చేయాలా, చేంజ్ లోకి వెళ్ళాలి. సార్ ఇదేంది, ఈ వాల్యూస్ అన్ని నేను మెయింటైన్ చెయ్యను ప్రస్తుతానికి. ఫస్ట్ మెయింటైన్ చేయకుండా సేవ్ చేస్తాను. సేవ్ చేసి సార్ ఇదేంది ఇక్కడ న్యూ ఉన్నాయి, కొన్ని వాల్యూస్ నేను మెయింటైన్ చేశాను అదర్ రోల్లో. ఇందాక మాస్టర్ రోల్ కింద అంటే ఒక సింగిల్ రోల్ క్రియేట్ చేసేటప్పుడు దాన్ని అది మాస్టర్ అయిపోయింది. ఇప్పుడు ఆ సింగిల్ రోల్ నేను క్రియేట్ చేసినప్పుడు కొన్ని స్టాండర్డ్ లో ఉన్నాయి, మెయింటైన్ లోకి మార్చాను నేను. గుర్తొచ్చిందా మీకు? కొన్ని వాల్యూస్ నేను యాడ్ చేశాను, ఈ ఆథరైజేషన్ గ్రూప్ జెడ్సీఏ అని సంథింగ్ యాడ్ చేశాను, కొన్ని వాల్యూస్ మెయింటైన్ చేశాను. బట్ ఇక్కడ ఏం చేస్తుంది నాకు, సేమ్ టీ కోడ్స్ మెనూలో యాడ్ చేస్తే ఫస్ట్ టైం ఆథరైజేషన్ ట్యాబ్ లోకి వెళ్తే ఎలా ఉంటుందో ప్రతి వాల్యూ మెయింటైన్ చేసుకోమన్నట్టుగా చెప్తుంది నాకు. నా వల్ల కాదు ఇలా. నాకు ఆ మాస్టర్ లో ఏమున్నాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తాను ఫస్ట్ టైం మాత్రమే. డెరైవ్డ్ రూల్ ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు ఓకే, మాస్టర్ లో ఏముందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దించేయి ఆథరైజేషన్ ట్యాబ్ లో కూడా. ఓకే, ఆథరైజేషన్ ట్యాబ్ లో ఏముందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దించేయమని చెప్పని అడగా. దానికి ఒక ఆప్షన్ ఉంది, మోర్ కాపీ డేటా. ఏంటిది? మీరు మాస్టర్ రోల్ లో మెయింటైన్ చేసిన వాల్యూస్ మొత్తం ఇక్కడ పుష్ చేయడం కోసం వాడేటువంటి ఆప్షన్ కాపీ డేటా. నేను కాపీ డేటా కొట్టగానే చూడండి మీరు కొన్ని స్టాండర్డ్ లో ఉన్నాయి, మెయింటైన్ లోకి వెళ్ళిపోతాయి. చూసారా? చూసారా అన్ని వాల్యూస్ వచ్చేసాయి. అంటే ఆ మాస్టర్ లో ఏమున్నాయి ఆ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయడం కోసం ఈ ఆప్షన్ వాడాను. ఏంటిది ఇది? ఫస్ట్ టైం డెరైవ్డ్ బిల్ చేసేటప్పుడు మాత్రమే కాపీ డేటా వాడతాను. ఫస్ట్ టైం డెరైవ్డ్ రోల్ నేను బిల్ చేస్తున్నప్పుడు కాపీ డేటా వాడతాను, తర్వాత ఎప్పుడు వాడాల్సిన అవసరం ఉండదు. ఓకే, కాపీ చేసాం. గో టు ఆగ్ వాల్యూస్. ఇదేంది మొత్తం డాలర్ వాల్యూస్ తో సహా కాపీ చేసుకొచ్చింది. నాకు ఈ డాలర్ వాల్యూస్ అన్ని మార్చాలి. ఓకేనా? ఈ డాలర్ వాల్యూస్ అన్ని మార్చాలి. ఇది ఇండియా లొకేషన్ కి సంబంధించి ఏం వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని నేను పెట్టాలి ఇక్కడ. ఓకేనా? నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్ గా ఆ రోల్ లో ఉన్న వాల్యూస్ ని కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. అంత టైం స్పెండ్ చేయలేము మనం. ఓకే, వన్ షాట్ లో అయిపోయిందా? సేవ్ అండ్ జనరేట్. బిల్ చేస్తా డెరైవ్డ్ రోల్ ఇండియాలో ఒక లొకేషన్. నెక్స్ట్ రోల్ కూడా బిల్ చేయాలిగా. క్రియేట్ సింగిల్ రోల్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ మాస్టర్ రోల్ ట్యాగ్ చేయండి.
ఎస్, ఆథరైజేషన్ ట్యాబ్కి వెళ్ళండి, ప్రొఫైల్ ఏవి ఉంటాయి సేవ్ చేయండి, చేంజ్ ఆథరైజేషన్స్కి వెళ్ళండి. ఫస్ట్ టైం ఇది మెయింటైన్ చేయొచ్చు. ఫస్ట్ కాపీ డేటా వాడండి. సేమ్ మాస్టర్లో ఉన్నాయి, సేమ్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఓన్లీ ఆగ్ వాల్యూస్ మార్చాలి. ఆగ్ వాల్యూస్కి నాకు అంటే ఆల్రెడీ నేను రిఫరెన్స్ రోల్ క్రియేట్ చేశాను కాబట్టి దాన్ని వాడతాను ఇక్కడ అంతే. ఓకేనా? అండ్ 02లో ఏమున్నాయి? సారీ, ఇంకా రోల్ జనరేట్ అవ్వలేదు నాకు, అందుకని ఇక్కడ చూసారా ఎల్లో కలర్ లో, అంటే నువ్వు ఏదో చేస్తున్నావు రోల్ అంతే, ఇంకా అవ్వలేదు. ఈఓఎస్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మూడో రోల్ క్రియేట్ చేస్తాను. చూసారా, ఒక మాస్టర్ కింద మల్టిపుల్ డెరైవ్డ్ రోల్స్ క్రియేట్ చేస్తాం, మల్టిపుల్ లొకేషన్ రోల్స్. క్లోజ్ మోర్, కాపీ డేటా, దెన్ ఆగ్ వాల్యూస్, ఈ రోల్ డిస్ప్లేలోకి వెళ్ళి దీనిలోంచి ఆగ్ వాల్యూస్ తీసుకొచ్చి అక్కడ పేస్ట్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు యూఎస్ రోల్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇంకా లాస్ట్ రోల్ బిల్డ్ చేస్తున్నాను. ఓకే, ఈ లాస్ట్ రోల్ కొద్దిగా డిఫరెంట్ గా బిల్డ్ చేస్తా. 01 రోల్ ఆల్రెడీ ఉంది కదా సార్, 01 సి ఆల్రెడీ ఉంది, దీన్ని యూజ్ చేస్తూ కాపీ కొడతాను. ఇప్పుడు 02 రోలు బిల్డ్ చేస్తున్నాను. కాపీ ఆల్, చేంజ్ లోకి వెళ్తాను, జస్ట్ డిస్క్రిప్షన్ కాపీ ఆల్ కొడితే అన్ని సేమ్, అదర్ రోల్ ఏముందో అదే కాపీ అవుతుంది. అదర్ డెరివేషన్ లో ఉన్నట్టుగా ఇదిగో ఈ ట్యాగ్ చూసారా, మాస్టర్ రోల్ కూడా కాపీ అయిపోయింది. సో జస్ట్ డిస్క్రిప్షన్ చేంజ్ చేశాను, ఆథరైజేషన్స్కి వెళ్తాను, ప్రొఫైల్ నేమ్ ఇస్తాను, సేవ్ చేస్తాను, సేవ్ అండ్ దెన్ చేంజ్ లోకి వెళ్తాను. ఇప్పుడు నేను కాపీ డేటా కొట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వేరే డెరివేషన్ నువ్వు ఆల్రెడీ కాపీ డేటా కొట్టి రెడీ చేసుకున్నావు. బట్ కాకపోతే ఏం జరుగుతుందంటే, నేను US01 నుంచి US02 క్రియేట్ చేసేటప్పుడు ఆగ్ వాల్యూస్ US01 వాల్యూస్ ఉంటాయి.
ఈ వాల్యూస్ నేను మార్చాను జస్ట్ ఆగ్ వాల్యూస్ మారిస్తే సరిపోతుంది. ఓకే, నేను ఇప్పుడు 2s వెళ్ళి ఏమున్నాయి వాల్యూస్, ఆ వాల్యూస్ ఆగ్ వాల్యూస్ వరకు తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. అంటే కాపీ డేటా కొట్టకుండా జస్ట్ ఎగ్జిస్టింగ్ డెరివేషన్ నుంచి ఇంకొక డెరివేషన్ క్రియేట్ చేసినప్పుడు, అంటే ఆ డెరివేషన్ ఈ డెరివేషన్ సేమ్ మాస్టర్ రోల్ కింద వస్తే అలా క్రియేట్ చేసి జస్ట్ ఆగ్ వాల్యూస్ చేంజ్ చేస్తే సరిపోతుంది అంతే. జస్ట్ ఈ వాల్యూస్ తీసుకెళ్ళి దీనిలో పెట్టి సేవ్, దెన్ జనరేట్. ఓకే, అన్ని సింగిల్ రోల్స్ అయిపోయాయి. ఇప్పుడు నేనేం చేయాలి? ఇది ఇనిషియల్ రిక్వైర్మెంట్. కాంపోజిట్స్ క్రియేట్ చేయాలి, వాటి కింద ఈ రోల్స్ యాడ్ చేయాలి. నేను మళ్ళీ కాంపోజిట్స్ ఓకే, నేను మెనూలకి నీళ్ళు ఏమి అడ్జస్ట్ చేయను, లిమిట్ అంత అవసరం లేదు మెనూతో నీకు ఇప్పుడు. ఓకే, దెన్ రెండో కాంపోజిట్ చూసారా, ఒక డెరైవ్డ్ రోల్, ఒక డైరెక్ట్ సింగిల్ రోల్ ఉంది. నో ఇష్యూస్, కాంపోజిట్ లో ఏదైనా యాడ్ చేయొచ్చు, బట్ అవి సింగిల్ రోల్స్ అయ్యండి. అయిపోయాయి. ఓకే, మాస్టర్ డెరివేషన్స్ తో రోల్స్ బిల్ చేసాం. ఇది మాస్టర్, దాని కింద ఇవన్నీ డెరైవ్డ్ రోల్స్. ఓకే, డెరైవ్డ్ రోల్స్ లో ఏం చేసాం? మాస్టర్ లో ఉన్న ట్రాన్సాక్షనల్ డేటా ఇన్హెరిట్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ దట్ జస్ట్ ఆగ్ వాల్యూస్ మెయింటైన్ చేస్తారు ఇన్ ఈచ్ డెరివేషన్. అవునా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాస్టర్ అండ్ డెరివేషన్ అంటే, master which contains the transactional data, okay, derived we will inherit the same transactional data from the master, and on top of that we'll maintain the of values which is specific to the location in derivation. అర్థమైందా? ఒక మాస్టర్ లో ఉన్న ఆథరైజేషన్ డేటాని ఇన్హెరిట్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ దట్ వీఆర్ జస్ట్ మెయింటైనింగ్ ది ఆగ్ వాల్యూస్, దట్స్ ఇట్. అంటే లొకేషన్స్ అగ్రిగేషన్స్ చేయడానికి. అంటే యాక్చువల్ గా ఏపీ అనలిస్ట్ అనేవాడు ఇండియాలో ఉన్నాడు, ఇండియాలో 3 లొకేషన్స్ లో ఉన్నాడు, యుఎస్ 2 లొకేషన్స్ లో ఉన్నాడు, ఇలా 70 లొకేషన్స్ లో ఉన్నాడు. వాళ్ళ లొకేషన్స్ కి తగ్గట్టుగా రిస్ట్రిక్షన్స్ పెట్టడం కోసం నేనేం చేశానంటే ఒక మాస్టర్ క్రియేట్ చేసి ఆ మాస్టర్ లో వాళ్ళు వాడే టీ కోడ్స్ అన్ని యాడ్ చేసి దాని వాల్యూస్ మెయింటైన్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని నేను డెరివేషన్స్ క్రియేట్ చేసుకొని, అంటే ఆ మాస్టర్ లో ఉన్నటువంటి ఆథరైజేషన్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఇన్హెరిట్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ దట్ జస్ట్ ఆగ్ వాల్యూ రిస్ట్రిక్షన్స్ స్పెసిఫిక్ టు లొకేషన్ కి తగ్గట్టుగా ఆ రిస్ట్రిక్షన్స్ అనేవి రోల్ లో మెయింటైన్ చేస్తారు. నా ఇది యాక్చువల్ గా ఏంటంటే మీరు క్రితంలో చూసినటువంటి రిఫరెన్స్ రోల్స్ ఏవైతే ఉన్నాయో, రిఫరెన్స్ రోల్, లొకేషన్ స్పెసిఫిక్ రోల్స్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండు సర్వ్ చేసే పర్పస్ ఒకటే. ఎండ్ ఆఫ్ ది డే యూజర్స్ కావాల్సిన యాక్సెస్ రెండు విధానంలో వస్తాయి. బట్ కమింగ్ టు ది సెక్యూరిటీ పాయింట్, ఈ రోల్స్ లో
ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ అంటే రోల్ క్రియేషన్ టైంలో వదిలేస్తే ఈ ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో మనం మాట్లాడుకున్నటువంటి F110 టీ కోడ్ ఎడిషన్ దాన్ని నేను ఇక్కడ సింప్లిఫై చేస్తాను. ఎలా చేస్తానో లెట్స్. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏమొచ్చిందంటే నాకు టీ కోడ్ యాడ్ చేయమన్నారు. సేమ్ రిక్వైర్మెంట్ దీనిలో టీ కోడ్ యాడ్ చేయాలి. ఇది రిఫరెన్స్ రోల్ అంటే మిగిలిన లొకేషన్ స్పెసిఫిక్ రోల్స్ మొత్తం కూడా అంటే ఈ మాస్టర్ రోల్ లొకేషన్ స్పెసిఫిక్ డెరైవ్డ్ రోల్స్ మొత్తం కూడా నేను ఇప్పుడు ఏంటంటే ఈ కూడా యాడ్ చేయాలి. మేక్ ఇట్ సింపుల్. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే మాస్టర్లోకి వెళ్తాను. ఇప్పుడు మాస్టర్లోకి వెళ్తే ఓకే చేంజ్లోకి వెళ్తే ఒక్క ఆప్షన్ చూపిస్తాను. ఒక్కసారి ఒక రోల్ మాస్టర్ అయ్యింది అంటే ఒక బటన్ ఉంటుందండి. ఇదిగోండి, సారీ నాట్ దిస్ వన్ ఇయర్, పిఓసి ఇది కరెక్టే కదా. ఓకే, విల్ డూ వన్ థింగ్. ఐ విల్ గో టు చేంజ్ మోడ్ లోకి వెళ్తాను. జనరేట్ డెరైవ్డ్ రోల్స్ అని చెప్పి ఒక బటన్ వచ్చింది చూడండి. త్రాసు లాగా సింబల్ ఉంది. ఇంకొక వర్షన్స్ లో అంటే ఇంకొక జియుఐ అంటే మీరు వాడే జియుఐ వ్యూని బట్టి మారొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక త్రాస్ సింబల్ లాగా ఉంది. ఇంకొక దాంట్లో ఏంటంటే డబుల్ డౌన్ యారో అన్నమాట. 2 యారోస్ కిందకి చూపిస్తూ ఉంటాయి. ఆ ఒక్క బటన్ ఎడిషనల్ గా యాడ్ అవుతుంది. బేసిక్ గా మాస్టర్ రోల్ లో ఈ బటన్ ఎడిషనల్ గా యాడ్ అవుతుంది. అంటే ఒక డెరైవ్ క్రియేట్ చేసేటప్పుడు నువ్వు ఒక సింగిల్ రోల్ ని ఆ డెరైవ్డ్ కి మాస్టర్ కింద ట్యాగ్ చేసావు అంటే ఆ సింగిల్ రోల్ లోకి ఆ మాస్టర్ రోల్ లోకి వస్తే ఈ బటన్ ఎడిషనల్ గా యాడ్ అవుతుంది. అంటే బేసిక్ గా ఏం జరుగుతుంది అనేది లెట్స్ ఆ బటన్ వల్ల అడ్వాంటేజ్ ఏందనేది తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఏంటి? ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఓకే ఎస్ఆర్ ద్వారా సంథింగ్ యాడ్ టీ కోడ్ F110 అని చెప్పి పెట్టి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? మాస్టర్ లోకి వెళ్ళాలి, దీనిలోకి వెళ్ళాలి, ఫోల్డర్ సెలెక్ట్ చేయాలి, టీ కోడ్ F110 ఓకే టీ కోడ్ యాడ్ చేశాను. దాని యొక్క డిస్క్రిప్షన్ యాడ్ అయింది. ఓకే అసైన్ టీ కోడ్ సేవ్ చేయండి. దెన్ గో టు ఆథరైజేషన్ ట్యాబ్కి వెళ్ళండి. ఏమన్నా నేను రికార్డింగ్ ఆన్ చేశానండి. ఆన్ చేశాను. ఓకే ఓకే నేను సేవ్ చేస్తున్నాను. డేటా సేవ్ చేశాను. గో టు ఆథరైజేషన్ ట్యాబ్, గో టు చేంజ్. సరే న్యూ అని చెప్పి వచ్చింది. ఆ న్యూ వాల్యూస్ ఏంటో చూస్తా. ఓకే సంథింగ్ ఏం చేంజెస్ లేవు. లేదు ఏదో వాల్యూ మార్చాల్సి వచ్చింది, మారుస్తా. ఓకే మార్చి ఓకే సంథింగ్ వాల్యూస్ ఏదో మార్చాల్సి వచ్చింది, మార్చేసి ఆథరైజేషన్ డేటా మాత్రమే. ఆగ్ వాల్యూస్ ఏం మార్చాను ప్రస్తుతానికి. ఆగ్ వాల్యూస్ కొత్త ఆగ్ వాల్యూ లేదు ఇక్కడ ఏమి. అంటే నువ్వు యాడ్ చేసిన టీ కోడ్ ద్వారా కొత్త ఆగ్ వాల్యూ ఇక్కడ ఏమి యాడ్ అవ్వట్లేదు. ఓకేనా? బట్ సమ్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ రెగ్యులర్ ఫీల్డ్ వాల్యూస్ తో కొన్ని ఆబ్జెక్ట్స్ యాడ్ అయ్యాయి. బట్ ఆ ఆబ్జెక్ట్స్ ఏంటంటే కొత్త ఆగ్ ఫీల్డ్ ని కాల్ చేయట్లేదు. బట్ నార్మల్ ఫీల్డ్ వాల్యూస్ ఆటోమేటిక్ గా తీసుకొచ్చింది. లేదు ఇక్కడ ఎంటీగా ఉంది, నేను ఇప్పుడు మెయింటైన్ చేయాలంటే మెయింటైన్ చేస్తాను. సమ్ వాల్యూస్ ఏదైనా ఎంటీగా ఉన్నాయి అంటే ఈ వాల్యూస్ మెయింటైన్ చేశాను. ఈ రోల్లో చేసి జనరేట్ చేస్తాను. ఏం చేస్తాను? ఇది కామన్ జనరేట్ రోల్ జనరేషన్ అయిపోయింది. ఓకేనా? రోల్ జనరేషన్ అయింది. ఇదే చేంజెస్ ని ఈ మాస్టర్ కి ట్యాగ్ అయినటువంటి 70 డెరివేషన్స్ కి వన్ షాట్ లో నువ్వు యాడ్ చేసిన టీ కోడ్, ఇప్పుడు నువ్వు అడ్జస్ట్ చేసినటువంటి న్యూ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వన్ షాట్ లో 70 డెరివేషన్స్ కి అండర్ దిస్ మాస్టర్ రోల్ నువ్వు చేంజ్ చేసిన వాల్యూస్ కొత్తవి ఏవైతే ఉన్నాయో ఈ బటన్ కొడితే జనరేట్ డెరైవ్డ్ రోల్స్ అని చెప్పి బటన్ ఉంది, అది కొడితే క్లిక్ ఆన్ ఓకే. ఇది కొడితే ఏం జరుగుతుందంటే నువ్వు ఇప్పుడు యాడ్ చేసిన ప్రతి వాల్యూ ఆ 70 డెరివేషన్స్ లో వన్ షాట్ లో అప్డేట్ అవుతాయి.
ఏమవుతాయి 70 డెరివేషన్స్ లో వన్ షాట్ లో అప్డేట్ అయిపోతుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మాస్టరింగ్ డెరివేషన్స్. లెట్స్ సి, నేను ఇప్పుడు డెరైవ్డ్ రోల్ లోకి వెళ్ళి చూస్తా. యాడ్ అవుతాయి, మెనూలోకి వెళ్ళండి, చూడండి F110 యాడ్ అయిపోయింది. ఆథరైజేషన్ ట్యాబ్కి వెళ్ళండి, ఆ కొత్తగా వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ అయిపోయి అడ్జస్ట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. నేను ఇప్పుడు ఈ 70 లొకేషన్ రోల్స్ నేను వన్ షాట్ లో అప్డేట్ చేశాను వయా మాస్టర్ రోల్ ద్వారా. ఎంత టైం సేవ్ చేశాను నేను గైస్? అన్న 18 hours. ఓకే, సో 15 minutes లో కంప్లీట్ చేశాను. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మాస్టర్ అండ్ డెరైవ్డ్ రోల్స్. ఓకేనా? సో అందుకోసమే ఈ మాస్టర్ డెరివేషన్ కాన్సెప్ట్ వచ్చింది. we saved 17.45 minutes, సారీ 17.50 minutes అనుకోండి. 17.5 మనం సేవ్ చేసాం when we move to this master and derived role concept. That is the advantage of master and derivation concept. Clear? క్లియరా కదా? Clear. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు 1 minute